या कुन्देन्दु तुषारहार वरदा या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः। శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరంలో మే మాసంలో ధనుస్సు రాశి జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మే మాసంలో ధనుస్సు రాశి వారికి సూర్యుడు పంచమ షష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు. పంచమ స్థానంలో సంచారము ప్రతికూలంగా ఉంటుంది, షష్టమ స్థాన సంచారము అనుకూలంగా ఉంటుంది. ఇక అంగారకుడు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 4, 5 స్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. గురువు షష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు పంచమ స్థానంలో అనుకూలంగా ఉంటూ మాసాంతంలో షష్టమంలోకి ప్రవేశిస్తున్నాడు, అది ప్రతికూలంగా ఉంటుంది. శనైశ్చరుడు తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. రాహువు అర్ధాష్టమ స్థానంలో, కేతువు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా ధనుస్సు రాశి వారికి గ్రహస్థితి ఈ స్థానాలలో సంచరిస్తున్నారు. ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే ఈ మే 1వ తారీఖు నుండి గురువు మారినాడు. గురువు షష్టమ స్థానంలోకి ప్రవేశించాడు, అంటే గురువు యొక్క అనుకూలత తగ్గింది. శని అనుకూలంగా ఉన్నాడు, రాహువు కేతువులు ప్రతికూలంగా ఉన్నారు. ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే ధనుస్సు రాశి వారికి సామాన్యంగానే ఉంది. ఈ మే నుండి ప్రత్యేకంగా మే మాసంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. అయితే ఆర్థిక స్థితి మట్టుకు నిలకడగా ఉంటుంది. ఆదాయము ఖర్చులు మన అందుబాటులో ఉంటాయి. ఆదాయానికి సరిపడా ఖర్చులు ఉంటాయి, వృధా ఖర్చులు కనబడట్లేదు. అయినప్పటికీ కొంత అసంతృప్తి అనేటువంటిది చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది. ఇంటి వాతావరణం మట్టుకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. భార్య, పిల్లలు, పెద్దలు అందరితో కూడాను మీరు సంతృప్తిగా ఉంటారు. ఇక కావలసినటువంటి వస్తువులను కొనడం పైన మనస్సు నిలుపుతారు. కొంత ఆలస్యం ఉంది కొనడంలో. ఈ మే మాసంలో కొన్ని వస్తువులు అవి కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆలస్యం ఉంది కనుక కొంత జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మొదటి 2 వారాలలో వ్యాపారము నిరాటంకంగా కొనసాగుతుంది. ఇక 3, 4 వారాలలో మట్టుకు వ్యాపారము సామాన్యంగా ఉంటుంది. అంటే మొదటి 2 వారాలు మీకు అనుకూలంగా ఉంది కనుక ఆ సమయం లోపల మీరు పెట్టుబడి పెట్టడము, క్రయ విక్రయాలపై మనస్సు నిలపడము ఇవి చేసినట్టయితే మీకు ఇంకను కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు 3, 4 వారాలు అనుకూలిస్తాయి. అంటే మంత్ ఎండింగ్ 3, 4 వారాలు ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంది. 1, 2 వారాలలో మట్టుకు మీరు ఆరోగ్యంపై శ్రద్ధ నిలపాలి. ఆరోగ్యము చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి దానిని ఓవర్లుక్ చేయకుండా 1, 2 వారాలు మే అర్థం మొదటి 15 రోజులు ఆరోగ్య విషయంపై మీరు శ్రద్ధ చూపండి. ఇక అన్నదమ్ముల మధ్యన అభిప్రాయ భేదాలు కనబడుతున్నాయి కనుక ఎంతవరకు అవసరమో అంతవరకే వారి యొక్క సహాయ సహకారాలు తీసుకోండి, వారితో చర్చించండి. అనవసరమైనటువంటి విషయాలను చర్చించడం మూలకంగా కలహాలు, మనస్పర్ధలు ఇంకా ద్విగుణీకృతమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని కొంత కట్ డౌన్ చేసుకోవడానికి మీరు ప్రారంభం చేసుకోండి. ఇక ప్రారంభించినటువంటి పనులలో ఆలస్యం కనపడుతుంది. ఏదో రకంగా మనకు ఆటంకాలు రావడం ముందుకు, తద్వారా ఆలస్యం అనేటువంటిది బాగా కనబడుతుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి తాత్కాలికంగా ఉద్యోగం లభిస్తుంది, కొంత ఊరట లభిస్తుంది. కాబట్టి శాశ్వతమైనటువంటి పర్మనెంట్ ఉద్యోగం కొరకు ఇంకా మీరు ప్రయత్నం కొనసాగించాలి. అయినప్పటికీ ఉద్యోగం లభిస్తుంది,
ఏదో రకంగా ఆదాయం మట్టుకు రావడం ప్రారంభమవుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో మట్టుకు ఆత్మీయుల యొక్క సహకారం లభిస్తుంది. దగ్గరి వాళ్ళు వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి. దాన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే మంచి సంబంధాలను పిల్లలకి కుదిర్చి సంతోషంగా మీరు వివాహాది శుభకార్యాలు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక కళాకారులకు, సాహిత్యవేత్తలకు, సంగీత ప్రియులకు వీళ్ళందరికీ కూడాను మొదటి 2 వారాలు బాగా కలిసి వస్తాయి. ఆ మొదటి 2 వారాల లోపల కొత్త అవకాశాలు మీకు చేతికి అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఆదాయం మీకు బాగా పెరుగుతుంది. 3-4 వారాలలో మటుకు కొంత జాగ్రత్తగా ఉండండి. ఉన్నటువంటి పలుకుబడిని, పేరును నిలుపుకోవడానికై మీరు ప్రయత్నాలు చేయండి. ఇక ప్రయత్నాలు మీరు చేస్తున్నప్పటికీ కొంత ఆలస్యం మూలకంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేపట్టి ఆరోగ్య సమస్యలు, ఖర్చులు, అలసట ఇలాంటివి కొని తెచ్చుకోకుండా అనవసరము అనేటువంటి మీకు ఒకవేళ ప్రయాణము అనిపించినట్టయితే దాన్ని వాయిదా వేసుకోవడము లేదా దాన్ని క్యాన్సిల్ చేసుకోవడము ఇలాంటివి చేసుకున్నట్టయితే కొంతలో కొంతనైనా కూడాను మీరు తగ్గించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక వాహనముల మూలకంగా కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి. అంటే అనవసరమైనటువంటి రిపేర్లు రావడము, తర్వాత వాహనము కొనడంలో మనకు మిస్గైడ్ చేయడము, భూముల మూలకంగా ఇబ్బందులు, ఇంటి మరమ్మతులు ముందుకు రావడము, ఈ విధంగా కొంత అనవసరమైనటువంటి ఖర్చులు కూడాను మీకు ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా మీకు ఈ మాసము ధనుసు రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. కొంత జాగ్రత్తతో నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీరు కొన్ని విషయాలను అవాయిడ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ముఖ్యంగా ధనుసు రాశి వారికి గురు, రాహువు, కేతువుల యొక్క ప్రభావము బాగా ఉంది. అంటే గురువు మే 1 నుండి 6వ స్థానంలోకి ప్రవేశించాడు. అంటే లగ్నాధిపతి 6వ స్థానంలోకి ప్రవేశించాడు కనుక ఆ గురువు యొక్క ప్రభావము మీకు కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. ఆరోగ్య విషయమై మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఫ్రెండ్ సర్కిల్స్తో జాగ్రత్తగా ఉండండి. కనుక ఈ గురువు యొక్క ప్రభావం తగ్గడానికి, గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. మాతాపితృవులను సేవించండి. ఇక రాహు, కేతువులు ప్రతికూలంగా ఉన్నారు. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. దుర్గామాతను సేవించండి. తద్వారా మీ లోపల ఒక మానసికమైనటువంటి స్థైర్యాన్ని అమ్మవారు కల్పిస్తారు కనుక మీరు తప్పకుండా అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా అర్ధాష్టమ స్థానంలో అంగారకుడు సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలమైనటువంటి అంశం. ఇది అధైర్యాన్ని మన లోపల క్రియేట్ చేస్తుంది. ధైర్యంతో ఉన్నట్టయితే మనిషి ఎన్ని అనర్థాలనైనా కూడాను ఎదుర్కోగలుగుతాడు. ఎన్ని ఫెయిల్యూర్స్నైనా కూడాను అధిగమించగలుగుతాడు. కనుక మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మీరు కొలిచినట్టయితే మీ లోపల ధైర్యము వస్తుంది. ఇబ్బందులు లేకుండా మీరు విషయాలను హ్యాండిల్ చేసేటువంటి మనస్తత్వం మీ లోపల వస్తుంది. ఈ విధంగా చేయండి. చేసినట్టయితే ధనుస్సు రాశి వారికి చాలా మట్టుకు శనీశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంది. ఆ శని ప్రభావం మూలకంగా ఆర్థిక స్థితి మట్టుకు నిలకడగా ఉంటుంది. ధనమూలం ఇదం జగత్ కాబట్టి చేతిలో డబ్బున్నట్టయితే కొన్ని విషయాలను మనము సర్దుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. వాటిని అడ్జస్ట్ చేసుకోవచ్చును. కనుక ఈ విధంగా పరిహారాలు చేసుకున్నట్టయితే ధనుస్సు రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది. శుభం.